హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చక్రి. ఈ వీడియోలో కొబ్బరి మొక్కల్ని ఈ నర్సరీలలో ఎలా పెంచుతారు, అసలు మొక్కల కాస్ట్ ఎంత ఉంటుంది, మీరు కొనాలంటే ఏ విధంగా కొనాలి అనే విషయాలపై ఈ వీడియో మీకు ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కిందన కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి వచ్చేసి సీలోన్ కొబ్బరి మొక్కలండి. ఇవి మొత్తం అన్నీ ఇవి వచ్చేసి మొక్క కాస్ట్ 150 నుంచి 250 మధ్యలో ఉంటాయండి. ఇట్లా కాస్ట్ నర్సరీలలో ఎక్కువగా 3 రకాలు పెంచుతారండి మొక్కల్ని. ఒకటి నార్మల్ కొబ్బరి అండి, దేశీ కొబ్బరి అంటారు దీన్ని. 2 వచ్చేసి సీలోన్ కొబ్బరి అండి. 3 వచ్చేసి క్రాసింగ్ అంటారండి. క్రాసింగ్ కొబ్బరి ఇంకోటి ఉంటుందండి 3ది. ఈ 3 ఎక్కువగా నర్సరీలోనే ఎక్కువగా అమ్ముడుపోతాయండి, ఈ 3 రకాల మొక్కలు. ఈ వీడియోలో అసలు నర్సరీలలో కొబ్బరి మొక్కల్ని ఎలా పెంచుతారు, ఎలా తయారు చేసి వాటిని అమ్ముతారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇవి వచ్చేసి కొబ్బరికాయలండి. ఇవి ఆల్రెడీ మొదటిసారి ఎందుకంటే ఇలా నల్లగా ఉన్నాయి, మొదటిసారి నాటారండి. నాటితే వర్షాలు పడడం వల్ల మళ్ళీ కాయ కుళ్ళిపోద్దని చెప్పి మళ్ళీ తీసేసి ఎండలో ఎండబెట్టారండి. ఎండలో ఎండబెట్టడం వల్ల ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి. మట్టిలో మళ్ళీ తీసేసి మళ్ళీ ఎండబెట్టారు. ఇప్పుడు మళ్ళీ నాటుతున్నారండి. అసలు ఎలా నాటుకునే విధానం గట్టన చెప్తానండి మీకు. ఇలా లైన్గా నాటుతారండి కొబ్బరి మొక్కల్ని. ఇలా గాత్ తీస్తారండి, లైన్గా గాత్ తీసి ఒకదాని తర్వాత ఒకటి అలా లైన్గా పేర్చి నాటుతుంటారు. ఇలా కాయని ఈ యాంగిల్లో నాటుతారండి లైన్గా. ఇలా నాటుకుంటూ పైన మళ్ళీ మట్టి వేసేస్తారండి. ఇలా లైన్గా వెళ్తారండి. మొత్తం చేనంతా ఇలా చేసేస్తారండి వాళ్ళ భూమి ఉన్నంత వరకు. నాటుకున్న తర్వాత మనకి ఎలా ఉంటుందండి, మొత్తం ఇలా చేనంతా ఇలా నాటేశారు. నాటిన 2 నెలల తర్వాత ఇలా ఉంటాయండి, చిన్న చిన్న మొలకలతోనే ఇలా మనకి కనిపిస్తుంటాయి. నాటిన 2 నెలల తర్వాత ఇది వచ్చేసి కాయ భూమిలో నాటిన 3 నెలల తర్వాత అండి ఈ మాత్రం సైజు వస్తుంది మొలక. మనకి 3 నెలల తర్వాత మనకి ఎలా ఉంటాయి మొక్కలు. ఈ భూమిలో నాటి 4 నెలలు అయిందండి. 4 నెలలు అవడం వల్ల ఇవి ఈ సైజు వచ్చాయండి మొక్కలు. 4 నెలల తర్వాత అండి ఇది ఇంకా మనకి రెడీ అయిపోయాయండి. వీటిని తీసేమో బ్యాగుల్లో పెడతారండి. ఇవి రెడీ అయిపోయాయి, ఇంకా భూమిలో పెట్టి 4 నెలలు అయిందండి వీటికి. ఈ 4 నెలల సమయం పాటు ఇవి భూమిలో ఉంచుతారండి ఇలాగా. అలా 4 నెలల తర్వాత వాటిని తీసేసి ఇలాగా మొత్తం అంతా బయటికి తీసేస్తారండి. మనం మొక్కలు పెట్టడానికి రెడీ అయిపోయాయి. ఇవి బ్యాగుల్లో పెట్టడానికి రెడీ అయిపోయాయి. 3 నెలల నుంచి 4 నెలల మధ్యలోని కాయని బయటికి తీసేస్తారండి. బయటికి తీసేసి ఇలా పేర్చేసి ఇంకా బ్యాగుల్లోకి రెడీ అయిపోతాయండి. బ్యాగుల్లో పెట్టడానికి సిద్ధమవుతాయి. కొంతమంది వేరే నర్సరీ వాళ్ళు కట్టానండి విత్తనాలు పట్టుకెళ్తారండి. విత్తనం కింద కూడా ఇట్లా కొనుక్కొని వెళ్తారు. కాబట్టి మనకు తీసేస్తారు. 3 నెలలు 4 నెలల తర్వాత బయటకు తీసేస్తారు కాయని. ఇలా కాయని పేర్ చేయడం వల్ల విత్తనాలు కూడా కొంతమంది తీసుకుంటారండి నర్సరీ వాళ్ళే. మళ్ళీ సపరేట్ నర్సరీ వాళ్ళు కూడా బయట నుంచి కొనుక్కొని వెళ్తారు. కాయ ఇంతనే ఉంటుంది రేటు.
ఆ విత్తనం తీసుకొని వాళ్ళు కూడా సపరేట్గా మళ్ళీ బ్యాగులో పెట్టించుకుని వాళ్ళు సపరేట్గా అమ్ముకుంటారు. విత్తనం కింద కూడా పట్టుకెళ్తారు. లేదా సొంతంగా తయారు చేసుకున్న వాళ్ళు కూడానండి సొంతంగా వాళ్ళే బ్యాగులో పెట్టుకుంటారు. మీరు వీడియోలో చూపించినట్టు ఇలా బ్యాగులో పెడతారండి. ఇలాగ నర్సరీ వాళ్ళు మొక్కని ఇలా నాటుతారండి. ఇలాగ మొత్తం అంతా నాటేస్తారండి మొక్కని. ఇది నాటుకునే విధానం. కొబ్బరి మొక్కలు మాత్రం ఎర్రమట్టిలో మాత్రమే చేస్తారండి. ఇలాగా ఎర్రమట్టి మాత్రమే యూజ్ చేస్తారు మొక్కలు పెట్టడానికి కూడా, కొబ్బరి మొక్కలకి మాత్రమే. ఎర్రమట్టిలోనైతేనే కొంచెం మొక్కలు కూడా మంచిగా వస్తాయండి. ఇలా నాటుకున్న తర్వాత 6 నెలల తర్వాత అండి, ఇవి బ్యాగ్ సైజ్ వచ్చేసి 12-13 అంటారు. 6 నెలల తర్వాత మొక్క ఇలా ఉంటుంది. 6 నెలలు పడుతుందండి ఈ వయసుకి వచ్చేసరికి. 5 నుంచి 6 నెలలు. ఇట్లా కాస్ట్ వచ్చేసి 200 అండి. 150 నుంచి 200. ఇంకా తక్కువ ప్రైస్ ఉంటుందండి. ఎక్కువగా బల్కులు లేకనే ఎక్కువగా 100-200 ఎక్కువ మొక్కలు కొంటే ప్రైజెస్ కూడా తగ్గుతాయండి. ఇది సిలోన్ కొబ్బరి కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ దేశీ కొబ్బరి అయితే కొంచెం ప్రైజెస్ తక్కువ అండి. సిలోన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సిలోన్ అన్నా క్రాసింగ్ అన్నా కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. నార్మల్ కొబ్బరి అయితే అంత ప్రైస్ ఉండదండి. సిలోన్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి చిన్న సైజు ఉన్నప్పుడే కాయలు కాసేస్తాయండి. మొక్క పెద్ద సైజు అవసరం అవ్వదు. చిన్న సైజు ఉన్నప్పుడే మనకి కాయలు ఎక్కువగా మనకి కాసేస్తుంటాయి. మన చెయ్యంత 6 అడుగులు చెట్టు అవగానే కాసేస్తుంది కాయలు. అది సిలోన్ కొబ్బరి అంటారు. నార్మల్ అంటే మీకు తెలిసిందే, పెద్దగా అవుతాయి చెట్లు. ఇవి వచ్చేసి నార్మల్ కొబ్బరి అండి. వీటి ఏజ్ వచ్చేసి 8 నెలలు అండి. ఇది నార్మల్ కొబ్బరి. వీటి కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ నుంచి 80 రూపీస్ మధ్యలో ఉంటాయండి. ఈ సైజు, ఈ కాస్ట్. ఇది నార్మల్ కొబ్బరి కాబట్టి కొంచెం చీప్గా ఉంటుందండి. 50 రూపీస్ 60 రూపీస్ కన్నా ఎక్కువ. ఇది వచ్చేసి 60 రూపీస్ అలా అమ్ముతున్నారంటండి మొక్క. ఇది నార్మల్ కొబ్బరి, దేశీ కొబ్బరి అంటారు కదా, ఇదే అది. ఇలాగా ఏ ఏజ్లోనే ఆ ఏజ్లో కొనుక్కెళ్ళిపోతారండి. ఏజ్ ఇంత అంతా ఉండదు. ఎప్పుడైనా ఏ ఏజ్లోనే వెళ్ళిపోతాయండి మొక్కలు. ఇలా లోకల్ అయితే లోకల్కి వెళ్ళిపోతాయండి. ఇది వచ్చేసి సిలోన్ కొబ్బరి. వీళ్ళు వయసు వచ్చేసి 1 సంవత్సరం ఉంటుందండి. ఇట్లా హైట్ చూడొచ్చు మీరు. ప్రైస్ గట్రా ఇక్కడ పక్కన చెప్తాను మీకు. మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 550 మధ్యన ఉంటుందండి కాస్ట్. ఈ సిలోన్ కొబ్బరి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువండి. ఇట్లా వయసు వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది ఏజ్. మీకు కావాలనుకుంటే మా నెంబర్ ఇక్కడ స్క్రోల్ చేస్తాం, కాంటాక్ట్ అవ్వండి. మూడోది వచ్చేసి ఇది క్రాసింగ్ అండి. ఇది క్రాసింగ్ కొబ్బరే. ఇది చూడొచ్చు. ఇది ఎందుకని క్రాసింగ్ అని అన్నానంటే, సిలోన్ కొబ్బరి ఏమో లైఫ్ టైం తక్కువ ఉంటుందండి. కాయలు ఎక్కువ కాస్తుంది, చిన్న వయసులోనే కాయలు కాసేస్తుంటుంది. కానీ చిన్న హైట్లోనే కాయలు గట్ట ఎక్కువగా కాసేసి లైఫ్ టైం కూడా చాలా త్వరగా అయిపోతుంటుందండి. దేశీ కొబ్బరి అయితే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఎప్పుడుకో కాయలు కాస్తాయండి. ఈ క్రాసింగ్ వల్ల ఇది చిన్న వయసులోనే కొంచెం లైఫ్ టైం కూడా ఎక్కువగానే ఉంటుంది, కొంచెం కాయలు కూడా ఎక్కువగా కాసేస్తుంటుంది. ఇది క్రాసింగ్ చెట్లు అండి ఇవి. మీరు ఈ సైజు కూడా చెట్లు నర్సరీలో అమ్ముతారండి. ఈ సైజు కూడా కాస్ట్ వచ్చేసి 10,000 నుంచి 15,000 ఆ రేట్లు ఉంటాయండి. వీటిని కూడా చాలామంది కొనుకెళ్తారండి, పట్టుకెళ్తారు. ఎక్కువ శాతం ఇవి పార్కుల్లోకి గట్రా పట్టుకెళ్తారు. వీటిని కూడా అమ్ముతారండి.
మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు చెట్లు మనకు కడియంలో మాత్రమే లభిస్తాయండి. ఎక్కడైనా సరే కడియం నుంచి మాత్రం పట్టుకెళ్తారు. అన్ని సైజులు ఉంటాయండి, కొబ్బరి చెట్లలోని అన్ని సైజులు కూడా అమ్ముతారు ఇక్కడ. వాటిని జేసీబీలతో లోడ్ చేస్తారండి. ట్రక్కుల మీద ఎక్కిస్తారు. జేసీబీలతో గటన లేపుతారు, వాటిని తీసేస్తారు బయటికి మొక్కల్ని. ఈ మొక్కలు వచ్చేసి నెల్లూరు వెళ్తున్నాయండి. ఎక్కువగా నెల్లూరు, బెంగళూరు, కేరళ ఈ సైడ్ వెళ్తుందండి కొబ్బరి ఎక్కువగా. ఇది వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళే పంపిస్తున్నామండి లోడు. మొక్క కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ వచ్చేసి 10 రూపీస్ అలా పడుతుంటాయి. ఈచ్ ప్లాంట్ వచ్చేసి మొత్తం 60 రూపీస్ ఓవరాల్గా కాస్ట్ పడుతుంది మనకి అక్కడికి నెల్లూరు వెళ్ళేసరికి. ఇలా ఎప్పటికప్పుడు కొబ్బరి మొక్కలనే కాదు ఫ్రెండ్స్, ఏ ఇతర మొక్కలైనా సరే మనం లోడ్లు పంపిస్తాం. ఇది మా నెంబర్ 7322006003. కొబ్బరి మొక్కలనే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ ఇతర మొక్కలైనా సరే, జామ, సపోటా, మామిడి ఏ ఇతర మొక్కలైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మా నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7322006003. ఇది మా నెంబర్. మీకు కానీ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మన ఛానల్ లోగో మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.